ఇవాళ చాలా పర్వదినము, వైశాఖ మాసము, మహావిష్ణు ప్రీతి. తత్రాపి మహావిష్ణువులో హృదయంలో ఉండేటువంటి మహాలక్ష్మి యొక్క ప్రీతికరమైనటువంటి అక్షయ తృతీయ అంటారు, దీన్ని అక్షతదీయ అంటారు. అలాంటి రోజున మహాలక్ష్మి వారిని ఆరాధన చేయడం చాలా ప్రశస్తమైనటువంటిది. పురాణాల్లోనూ వాటిల్లో కూడాను ఇవాళ రోజున మహాలక్ష్మి కొన్ని కల్పాల్లో ఇవాళ రోజున కూడా ఆవిర్భవించినట్లు చెబుతుంటున్నారు పుస్తకాల్లో, పురాణాల్లో. అలాంటి అక్షతదీయ నాడు మహాలక్ష్మిని ఆరాధన చేస్తే సర్వలోకములో కూడాను సకల శ్రేయస్సులు కలిగి అందరికీ ధనధాన్యములు అన్నీ కూడాను అభివృద్ధి చెందుతాయి. పశుపక్షాదులందరికీ కూడాను పశు సమృద్ధి, ప్రజా సమృద్ధి, రాష్ట్రానికి ఉన్నటువంటి రుణ విముక్తి, అలాగే మహాలక్ష్మి మనకు ఎక్కడి నుంచి అయినా సరే మనకు కావాల్సినటువంటి ధన సంపద ఇవన్నీ కూడాను జరుగుతాయని మనకి ఈ దేవాలయంలో చాలా కాలముగా అమ్మవారి సన్నిధిలో ఈ అక్షతదీయ నాడు ఈ మహాలక్ష్మి యాగం నిర్వహించడం, తద్వారా అమ్మవారికి ప్రీతి కలిగించి సకల లోకములో క్షేమంగా ఉండటం కోసం కార్యనిర్వహణాధికారి వారు ఇంకా అధికారులంతా అర్చక స్వాములు అంతా కలిసి ఈ కార్యక్రమం దిగ్విజయంగా నిర్వర్తించారు. ఇప్పుడే పూర్ణాహుతి ఇవన్నీ సమాప్తమయ్యి జరిగింది. సమస్త లోకములు ఈ కార్యక్రమం ద్వారా క్షేమంతో ఉంటూ సమస్త ఆధివ్యాధులు నివృత్తి చెంది సర్వే జనా సుఖినోభవంతో అన్నట్లుగా ఉండాలని అమ్మవారిని అలా మహాలక్ష్మిని ప్రార్థిస్తున్నాం. అందరూ కూడాను రుణముక్తులై ధనప్రాప్తి కలిగి సుఖంగా ఉండాలని కోరుతున్నాం. స్వస్తి.